రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు డేట్ వచ్చేసి 11వ తారీఖు 12 నెల 2024. ప్రస్తుతం నేను ఈరోజు వచ్చేసి వరంగల్ జిల్లా నల్లేపల్లి మండలం కన్నారావుపేట అనే గ్రామంలో ఉన్నానండి. ప్రజెంట్ ఈ తోటలోకి వచ్చాము, రైతుతో ఉన్నానండి. నమస్తే అండి, మీ పేరు సార్? బాలరాజు. ఏ ఊరిది? కన్నారావుపేట. ఏ రకం విత్తనం వేశారండి ఇది? ఇది ప్రచండ అని సీడు, ప్రచండ 49, జోసికా క్రాఫ్ట్ కేర్ సైన్స్ వారి ప్రచండ 49 పెద్ద రకం వెరైటీ, వైరస్ని తట్టుకునే రకము, అదేవిధంగా పెద్ద రకం. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ విత్తనం? ఎలా అనిపిస్తుంది? ఇదైతే బాగానే ఉంది. బాగుంది. అయితే ఇది దీనికి తెగుళ్ళు కూడా చాలా తక్కువ. తెగుళ్ళు వచ్చడానికి కొమ్మకుళ్ళుడు కానీ నల్లి కానీ ఏమన్నా అటాక్ అయింది ఇప్పుడు? దీనికి ఏం కాలే. ఎలాంటి మందులు స్ప్రే చేశారండి? మొత్తం బేర్ కంపెనీ మందులు వాడారు. ఎలా అనిపిస్తుంది? అంటే మీకు పెట్టుబడి తక్కువ అనిపించిందా, ఎక్కువ అనిపించింది? పెట్టుబడి బాగానే పెట్టినా కానీ కాకపోతే పెట్టినంత మందం కాపు అయితే కాపు ఉంది. అదే ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది. ఎదుగుదల కూడా బాగుంది. అంతేనండి, మంచిగా ఉంది అంటారు ఈ విత్తనం. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులకి అంటే మిగతా తోటలతో పోల్చుకుంటే ఈ విత్తనం మీకు ఎలా అనిపిస్తుంది? ఇదైతే బాగానే ఉంది. ఇది మాకు నచ్చింది. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది మీకు నచ్చింది? నాకు నచ్చింది. బాగుందంటారు? బాగుంది. ఓకే. ఇంకా ఈ వెరైటీలో మీకు అంటే మిగతా వెరైటీలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకి ఈ వెరైటీ మిగతా వాటితో పోల్చుకుంటే మీకు ఏ తేడా కనిపించిందండి విత్తనంలో? తేడా అంటే కొన్ని వాటికి తెగుళ్ళు కానీ రోగము ఎక్కువ వస్తుంది. ఇది కొంచెం అయితే తట్టుకున్నది, ఆగింది. మంచి కొంచెం మందులు లేటుగా కొట్టినా కానీ ఆపుకున్నంత శక్తి దీనికి అయితే ఉంది. తొందరగా రికవరీ అవుతుంది. ఏ రోగం వచ్చినా సరే తొందరగా కోలుకుంటుంది. ఎంత రావచ్చు అంటారండి దిగుబడి? ఎంత రావచ్చు అంటారు దిగుబడి? అంటే 30 ఎకరానా 30-35 వస్తుంది. ఎకరాకు 30-35. ప్రస్తుత పరిస్థితులకి ఎకరాకు 30-35 అంటే ఎక్కువ అన్నట్టు. అంటే పోయిన సంవత్సరం గత ఏడాదితో పోల్చుకుంటే మనకి ఈ సంవత్సరం మంచి దిగుబడి వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. అంతేనండి. బాబాయ్ మీది ఎక్కడనే? మీది ఎక్కడ? ఇక్కడేనా? కన్నారావుపేటనేగా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విత్తనం? మంచిగానే ఉంది. బాగుందంటారా? అంటే మీ ఊళ్ళో చాలా తోటలు వేసి ఉంటారు కదా, మిగతా విత్తనాలతో పోల్చుకుంటే ఈ విత్తనం మీకు మంచిగా అనిపిస్తుందా? చూడండి, ఇప్పుడు గ్రోతింగ్ కానీ ఒకసారి చూడండి. మనం చెట్టు గ్రోతింగ్ కానీ కాపు ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి. కాపు సైజు కానీ కాయ క్వాలిటీ కానీ నెంబర్ 1 ఉంది. చూడండి ఒకసారి, చూపించండి, చెట్టు చూపించండి. కాపు కూడా ఉంది గట్టిగా. కాయ క్వాలిటీ ఇంకా గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఇది కాయ. ఏ చెట్టు చూసినా అలానే ఉంది కదా, ఏది చూసినట్టు ఉంటుంది. ఓకే, అటు చూపిద్దాం. అది వేరే. చూడండి ఒకసారి చెట్టు చూపించండి. ఏ చెట్టు చూసినా చిక్కటి కాపు, కాయ క్వాలిటీ కానీ కాయ సైజ్ చూడండి. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇలా ఉందంటే తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. ఓకే అన్న, ఈ విత్తనం మీరు ఎక్కడి నుంచి తెచ్చారన్నా? ఖమ్మం జిల్లాలో జులూరుపాడు నుంచి తెచ్చారు. జులూరుపాడు మండలం నుంచి తెచ్చారు. ఎవరైనా చెప్పారా మీకు ఫలానా షాప్లో ఈ విత్తనం దొరికింది? నాకు ఒకళ్ళు చెప్పింది. ఎవరు చెప్పారన్నా? అక్కడ దోస్తు వల్ల నేను ఈ సీడ్ కావాలని. ఈ విత్తనం గురించి మీకు ముందు తెలియదు కానీ దోస్తు ద్వారా మీకు ఈ విత్తనం ఎక్కడ ఉంటుంది అంటే ఫలానా ఖమ్మం జిల్లా జులూరుపాడు, ప్రజెంట్ ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే జులూరుపాడు మండలంలో పోయి తెచ్చారు. చెప్పండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఏ వెరైటీ వేద్దాం అనుకుంటున్నారు? పక్క ఫిక్స్ అయ్యండి. అంటే ఇదే వెరైటీ వేయండి. మీతో పాటు 10 మంది రైతులు కూడా చెప్పండి. ఎలా ఉంది అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా బాగా అనిపిస్తుంది. ఏ చెట్టు చూసినా అలానే ఉంది కదా. చూడండి కాయ క్వాలిటీ కానీ సైజ్ కానీ చూడండి ఒకసారి. ఏ చెట్టు చూసినా అట్నే ఉంటుంది. అవును. ఇరుగు చూసుకోండి.
అంటే లోపల దిగలేకపోతున్నాను, తోట లోపలికి దిగలేకపోతున్నాను. ఒకసారి అన్న రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే సార్ మీ ఫోన్ నెంబర్, మీ పేరుతో సహా మీ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్పండి అన్న. మాది కనరావుపేట విలేజ్, నల్లవెల్లి మండల్, వరంగల్ జిల్లా, తాలూకా నర్సంపేట. నా నెంబర్ వచ్చేసి 9381457289. నా పేరు బాలరాజు. ఈ వెరైటీ వచ్చేసి ప్రచండ 49, జోసికా క్రాఫ్ట్ కేర్ వారి ప్రచండ 49 అనే పెద్ద రకం వెరైటీ, వైరస్ని తట్టుకునే రకం అనమాట. అన్న వేసింది. మీకు ఏమన్నా అనుమానం అనిపిస్తే అన్నకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. అదేవిధంగా మా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, మీరు ఎవరికైనా కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే, థ్యాంక్ యూ.